ప్రొద్దుటూరు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి గురువారం స్థానిక నెహ్రూ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో తన తండ్రి ప్రస్తుత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వద్ద ఉన్న రాచమల్లుకు తాను ఎమ్మెల్యే ఎటువంటి వ్యక్తులమో తెలియదా అన్నారు. తాము ఏనాడైనా అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించామా అని ప్రశ్నించారు. తనకు గతంలో ఎంతో మంది ఈ అసాంఘిక కార్యక్రమాల కోసం నగదు ఇస్తామన్న ప్రలోభాలకు లొంగలేదని గుర్తు చేశారు. తాను మద్యం, జూదం, మాంసం ఎన్నటికీ విక్రయించను, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆశించనన్నారు. ఎగ్జిబిషన్ బకాయిలు గత 10 సంవత్సరాల నుండి బకాయిలు ఉన్నాయన్నారు. 2019లో 8 లక్షలు, 2021లో 7 లక్షలు, 2022లో 32 లక్షలు, 23లో 6 లక్షల బకాయిలు ఉన్నాయని, వాటిని కూడా వసూలు చేయించే ప్రయత్నం కూడా చేయవచ్చు కదా అన్నారు. ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు దొరికిన వారంతా వైసీపీ వారే అని, ఇక ముఖ్యుల పాత్ర ఉందని స్పష్టం చేశారు. ఇకనైనా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తాము ఎన్నడూ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా భవిష్యత్తులో రాచమల్లు వారి ప్రభుత్వ హయాంలో నిరూపించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముఖ్తియార్, కౌన్సిలర్ జిలానీ భాష, మాజీ కౌన్సిలర్లు తలారి పుల్లయ్య, వద్ది బాలుడు, టీడీపీ నాయకులు శంకర్, జనసేన నాయకులు జిలానీ భాష తదితరులు పాల్గొన్నారు. నుంచి రాచమల్లు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ప్రెస్ మీట్ అంటే ఆయనకు ఏం పని లేదు కాబట్టి రోజు ఏదో ఒక విపరీతమైన అంతులేని పబ్లిసిటీ యావా, రోజు ఏదో ఒక దాంట్లో కనపడుతున్నారా, ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తున్నానని అనిపించుకోవాలని ప్రజల్లో. ప్రజా ప్రయోజనమైన పనులు చేస్తే దాన్ని ప్రజల్లో హర్షిస్తారు. ఏదో ఒకటి ఊరికే లొల్లి కోసం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సరే, ఒక నిర్ణయం, మంచి మార్కెట్కు నష్టం జరుగుతుంది, ఎగ్జిబిషన్ దానికి ఏదో కట్టలేదు అని చెప్పి నిరాహార దీక్ష చేస్తాను, దాని మీద పిటిషన్ వేసినారు, కోర్టుకు వినారు, కోర్టులో సమస్య దిగుతుంది. మళ్ళీ ఇది ఎందుకు? సరే, ప్రజా ప్రయోజనమే, మున్సిపాలిటీకి నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశమే అనుకో, ఆ ఉద్దేశంతో నువ్వు ధర్నా చేస్తానన్నావు, లేకపోతే కట్టించాలని అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నావు. సరే, ఇప్పుడు ఎగ్జిబిషన్ ఆక్షన్ వేసినప్పుడు యాక్షన్ వేసినంతా కట్టాల్సిందే. ఎవరైనా మున్సిపాలిటీకి నష్టం చేయాలని చెప్పి మేము ఎవరం కోరుకోవడంలే. అయితే గత 10 సంవత్సరాల నుంచి ఈ రికార్డు తీసాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు పెండింగ్ ఉంటానే ఉన్నాయి. ఎంతో అవసరం లేదు. నీ పీరియడ్లోకి పోదాం. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, నువ్వు ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి 2019లో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా 2019లో 8 లక్షల రూపాయలు, 20లో కోవిడ్ దీంట్లో ఆపేసినారు, లేదు, 21లో 7 లక్షల రూపాయలు, 22లో 32 లక్షల రూపాయలు, 23లో 6 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. వీటిని ఎప్పుడు ఎందుకు మాట్లాడలే? ఎందుకు వాటి మీద కట్టించాలని ఆ రోజు నువ్వు ప్రయత్నంలో అధికార పార్టీలో ఉండి నీకు చెడ్డ పేరు తెచ్చుకుంటే వస్తా నీకు తెల్దా? కౌన్సిల్ మీదే, ఎమ్మెల్యే నువ్వే. కూరగాయల మార్కెట్ కూడా బాకీ ఉంది. కూరగాయల మార్కెట్కి ఆక్షన్ వేసినారంటే ఈ సంవత్సరం కూడా ఆక్షన్ వేస్తే అధికంగా వేసిన వాళ్ళకి టెండర్లు పోకూడదని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పినారు మా కౌన్సిల్లో. తక్కువ వేసిన వాళ్ళతో ఇవ్వాలని. ఇదేం పద్ధతి? దాంట్లో కూడా అది కూడా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేదే కదా. దాంట్లోకి ఎందుకు అడ్డుపడుతున్నారు? దీంట్లో ఎందుకు రాబట్లే? ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ వాడేసినాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఓకే, అయినా సరే ఆక్షన్ ఎవరు వేసినా కూడా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికి ఆక్షన్ వేసిన తర్వాత కట్టి తీరాలని మేము చెప్తున్నాము. మేము కోరుకునేది కూడా మున్సిపాలిటీకి పూర్తి ఆదాయం రావాలని. దాంట్లో మేము ఎవరికి వద్దని చెప్పడంలే, తగ్గించమని చెప్పడంలే. అది కోర్టుకి వేసినారు. కోర్టులో వీళ్ళు లేకపోతే వీళ్ళకి మన దేవాలకు వస్తే దాదాపు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టపోయినాము, మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మాకు విన్నవించడం జరిగింది. అయితే సరైన వేదికల ద్వారా సరైన వాళ్ళ అధికారులతో మాట్లాడి మీకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోమని సలహా ఇచ్చినామే తప్ప వాళ్ళని కట్టొద్దు, మీరు ఎగ్గొట్టండి అని వాళ్ళకి చెప్పలే. సరే, ధర్నా చేస్తున్నావు, బాగానే ఉంది. నిన్న మళ్ళా అదే నువ్వు ధర్నా చేసే ఒక కార్యక్రమం, ఒక దాంట్లో ఒక పబ్లిసిటీ వస్తుంది, మళ్ళీ ఇంకొకటి రేపు పెట్టుకోవాల్సింది. అంత తొందర ఏమొచ్చింది? దాంట్లోనే మళ్ళీ అదే కార్యక్రమం ఒక పక్క రిలే నిరాహార దీక్ష చేస్తున్నావు, ఇంకొక పక్క మళ్ళీ క్రికెట్ బెట్టింగ్ల గురించి మాట్లాడుతుంది. క్రికెట్ బెట్టింగ్లో దొరికిన వాళ్ళు ఎవరు అన్నారు? వీరశంకర్ ఎవరోడు, లింగాపురము,
వైసీపీ కార్యకర్త, వైసీపీ లీడర్ అతను. కృష్ణారెడ్డి ఎవరితను? కృష్ణారెడ్డి రుచులు రెస్టారెంట్ వాడు, మీ వైసీపీ కార్యకర్త. మేరో హరి బంగారెడ్డి డ్రైవర్, మీ బామర్ది డ్రైవరు. దొరికిన వాళ్ళు రవితేజ దురసానపల్లివాడు, మీవాడే. చెన్నా కృష్ణ, నరేంద్ర, సుధీర్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ మీ వాళ్ళే కదా. మరి వాళ్ళందరూ దొరికినారు, మిగతా వాళ్ళు ఇంకా పట్టుకురాలేదనేది మాట్లాడంటే అది అర్థం ఉంది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే దాంట్లో బంగారెడ్డి కూడా. ఎందుకంటే ఈయనకి ఈ హరి అనేటోనికి యాప్ను ఆన్లైన్లో చేసేంత స్తోమత లేదు. వానికి అంత చొరవ, అంత కెపాసిటీ ఉండే అని నేను అనుమాన పడుతుండా. ఇది కూడా నేను పోలీస్ అధికారులకు, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి విన్నవిస్తాడా మీ ద్వారా. వీడు యాప్ను ఆన్లైన్లో పెట్టి చేసేంత కెపాసిటీ ఉందే, వీనికి వెనకాల ఆపు లేకపోతే. ఇది నేను అనుకుంటున్నా ఇది కేవలం బంగారెడ్డి బినామీ మాత్రమే ఇతను. అసలు దీంట్లో ఇంకా తవ్వితే అసలోడు బంగారెడ్డి వస్తాడు, ఇంకా గురునాథ్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. గురునాథ్ రెడ్డి అనేటోనికి కూడా సంబంధం ఉంది అని చెప్పి ఆధారాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారం. మేము మళ్ళీ తిరిగి ఎస్పీ గారికి ఇది కూడా అవును, మీ గవర్నమెంట్లో విచ్చలవిడిగా జరిగింది. విచ్చలవిడిగా జరిగిన దాంట్లో మేము పదే ఎస్పీ గారిని కానీ లేకపోతే వీడికి వచ్చిన పోలీస్ అధికారులకు బెట్టింగ్స్ను, మట్కా గుట్కాలను అదుపు చేయమని చెప్పి విన్నవిస్తూనే ఉన్నాం. ఈ కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎస్పీ గారిని కలిసి ఈ విధంగా ఇట్లా జరుగుతున్నాయని చెప్పి దీన్ని అరికట్టమని చెప్పి మళ్ళీ వినవించి వచ్చినారు. ఆ నేపథ్యంలో అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలు తీసుకున్నారు. వీళ్ళు దొరికినారు. వీళ్ళు దొరికితే నువ్వు మన మునివరను ఎందుకు పట్టుకురావు అని మాట్లాడినావు, ఎందుకు విడిచిపెట్టినారు అని. మునివరకు మేము ఎవరు యాక్చువల్గా మీరు ఏదో మునివరకు మేము చెప్పింటే విడిచిపెట్టినాడు, వరదరాజు రెడ్డి చెప్పింటే విడిచిపెట్టినాడు, కొండారెడ్డి చెప్పింటే విడిచిపెట్టినాడు అని అతను ప్రచారం చేశాడు. మేమంటే నేను ఎప్పుడో జరిగింది యాక్చువల్గా నాకు సమాచారం లేదు. నాకు 2-3 ఫోన్ కాల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరో ఫోన్లు చేసినారు. తర్వాత ఎవరు అంటే ఇట్లా పలానా విషయం అని నాకు తెలిసింది. నేను ఆ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. పెద్ద ఆయన అయితే వాళ్ళ ఫోన్లు ఇదేదో చేర్చుకొని చెప్తాను, నేను అప్పుడే చెప్పను అని చెప్పి పెద్ద ఆయన అసలు ఫోన్ కూడా చేయలే. మళ్ళీ ఎప్పుడో నేను చేస్తే మళ్ళీ అప్పటికే నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఆల్రెడీ ఇతను వీరశంకర్ అనేటువంటి కోసం పోయినారు. ఇక్కడ ఏంటంటే కానీ పేకాట శిబిరాలు ఇంతకుముందు వైసీపీ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా నడిచినాయి. దొరసానపల్లిలో ఒక కుటుంబ పరిశ్రమ మాదిరి రెగ్యులర్గా నడిచిపోయినది. మీ ఆధ్వర్యంలో బాగానే ఇప్పుడు కంటిన్యూస్గా జరిపినారు. అయితే ఇప్పుడు వాళ్ళకు అక్కడ జరగడం లేదు కాబట్టి పేకాట బెంగళూరుకు పోయి పేకాట ఆడుకుంటున్నారు. సరే, అది మనకు ఆ పేకాట గురించి, ఆ మనుషుల గురించి మనకు తెలియాలి. అది ఆ సబ్జెక్ట్ మన పరివ్యూలోకి రాదు, ఇక్కడ పోలీసుల దీంట్లోకి కూడా రాదు. సరే, అక్కడ ఏదో వాళ్ళకి ఆ వెసులుబాటు ఉన్నది. అక్కడ ప్రైవేట్ క్లబ్లు నిర్వహణ చేసేటోళ్ళు ఉన్నారు. అక్కడ గవర్నమెంట్స్ పర్మిషన్ ఇచ్చినాయి, అక్కడికి పోయి ఆడుకుంటున్నారు. వీరశంకర్ అనేటువంటి ఏమంటారు సెల్ ఫోన్ టవర్ దీని చేస్తే ఇది సిగ్నల్ అక్కడ దొరికింది. అక్కడికి ఎత్తుకులాడుకుంటూ పోయినారు. అక్కడికి పోతే ఈ మునివర్ అనేటువంటి నాడు ఇతను కూడా అనుమానపడి పట్టుకొని వెంటనే సమాచారం ఇక్కడికి అందించిన తర్వాత ఎస్పీ గారికి నివేదించినారు. ఎస్పీ గారు ఇతనికి ఏమన్నా సంబంధం ఉంటే సెల్ ఫోన్లు అంతా ట్రాక్ చేయమని చెప్పి సెల్ ఫోన్ అన్ని రికార్డు తీసినారు. సెల్ ఫోన్ అన్ని రికార్డు తీసిన తర్వాత మునివరకు అనేది ఏ సంబంధం లేదు, ఇతనికి ఏమి ఇప్పుడు లేదు ప్రజెంట్ సంబంధాలని ఇక్కడి నుంచి పోలీసులు విచారించినారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతను ఏం చేయడం లేదని చెప్పి అతనికి వాళ్ళ పోలీసులకు సమాచారం అందించినారు ఎస్పీ గారికి. సరే, అట్టయితే అతను వదిలేసేయమని చెప్పినారు. ఇదే విషయం మునివర గురించి నువ్వు మాట్లాడితే మునివర నిన్ను డైరెక్ట్గా వచ్చాడు. సాయంత్రం వచ్చి అడిగినాడు, కూర్చున్నాడు. బంగారెడ్డి డ్రైవర్ ఇది ఫోటో, ఇది ఎంత అనుబంధం ఉంది ఈ దొరికినానికి మీకు. దీని మళ్ళీ తర్వాత జగన్తో కూడా ఉంది ఫోటో. సరే, మునివర గురించి మీరు అనాథమైన దానికి మాట్లాడినావు. మునివర వచ్చి నీ దీని దగ్గర వచ్చి కూర్చొని అడిగినప్పుడు ఏ మునివర నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, మళ్ళీ తప్పుడు పనులు చేసింది కాక నన్ను వచ్చి అడుగుతున్నావు, నువ్వు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయినావు? నీ దగ్గర అంత నిజాయితీగా నువ్వు ఎంత కన్ఫర్మ్గా తెలిసింటే ఒక్క మాట ఏమో పోన్నా అంటున్నారు. ఎంత చుట్టుకోబెట్టావు? నీ పక్కనే అంతమంది బలగం ఉండారు. నువ్వు ఒకవేళ కొట్టద్దు, హింసను ప్రేరేపించము, పద్మశాలల మీద చెడ్డ పేరు వస్తుంది, ఇవన్నీ మాట్లాడినావు. నిన్ను అవన్నీ చేయమనడంలే. నువ్వు తప్పుడు పని చేసినట్టుని నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ పని నువ్వు నా గురించి అడుగుతావా అని మాత్రం నువ్వు ఎందుకు అడగలే? తర్వాత మాట్లాడదాం పో, ఇంటికాడికి రాపో 5 గంటలకు అని మాట్లాడినావు.
మాకు అది వినపడతా ఉంది, మాకు సెల్ ఫోన్ రికార్డింగ్లో. నిజమే కదా, మీరు కూడా వింటారు కదా అందరూ. ఆ మాట ఎందుకు అడగలేకపోయినావు? ఏమని వారా నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, తప్పుడు పనులు చేసినావు, మళ్ళీ నా కాడికి ఎందుకు వస్తున్నావని ఎందుకు నిలదీయలేకపోయినావు? ఒక్కడు కూడా మాట్లాడలేదు నీ చుట్టుపక్కల ఉండే 10 మంది. నీకు నాకు కావాలంటే నా ఫోన్ తీసుకొని చెక్ చేసుకున్నా, ఇవ్వద్దు నేను ఉంటే నన్ను నీ ఇష్టం వచ్చి దండిస్తున్నా అని చెప్పి నిన్ను అడిగినాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగినారు. దానికి మేమైతే ప్రోత్సహించి అట్టటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసి ఒక ఉద్యోగానికి తెచ్చిన దానికోసం ఇచ్చిన డబ్బు ఇచ్చినారు ఒకసారి. వానికి ఇచ్చేవాడు పాపం ఇంజనీరింగ్ ఎంబీఏనో చదువుకునేటోడు సబ్స్టేషన్లో. వాని ఉద్యోగం రాలే, తిరిగి నేను పిలిచకపోయినా నీతో ఇప్పించిన వాడిని అడిగినాడు. వాడు పిలుచుకొచ్చి నీ కాడికి నిన్ను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అడిగి చాలా రోజులు అడిగితే ఏమయ్యేది అంటే, నువ్వు బేల్దారి పని చేసుకోకపోయి నేను మేస్త్రికి చెప్తాను అని చెప్పినావు. బేల్దారి చేసుకున్నానికి నీ దగ్గర లెక్కించి ఇంకొక దగ్గర చేసుకోవాలన్నా? వాడు ఊరేసుకొని చచ్చిపోయినాడు, అమృత నగర్లో ఉంటాడు. కావాలంటే రికార్డు బయట పెడదాం, నిజమో కాదో తేల్చుకోండి. అది అట్లాటోళ్ళు ఎవరు నీ దగ్గరికి రాకుండా బయటపడకుండా ఆత్మహత్య చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆత్మహత్య చేసుకునేటోళ్ళు బయటపడకుండా అనేటోళ్ళు ఒకడో ఇద్దరు వచ్చి నిన్ను నిలదీసి అడిగేటోళ్ళు ఉన్నారు. అడిగినప్పుడు నన్ను కరెక్ట్ సమాధానం చెప్పాలి కదా. అప్పుడు కూడా చెప్పలేక చేతులు ఎత్తేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త ప్రచారం చేసినా అంటే పొద్దున కొంతమంది అనధికారికంగా మునివారం మళ్ళీ చీకట్లు వచ్చి నాతో మాట్లాడినాడు అని, తెల్లారుజాము వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడినాడని. మాట్లాడి మీ ఊరోళ్ళు కదా, మాట్లాడండి, తప్పేం ఉండదు. కానీ అందరి ఎదురుగా ప్రెస్ ఎదురుగా మీ కార్యకర్తలు ఎదురుగానే వచ్చి అడిగినాడు కదా. నాకు సంబంధం ఉంటే నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు అని అడగచ్చు కదా, అప్పుడు అడిగిండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏదో ప్రతిదానికి దానికి మళ్ళీ పైగా ఏంటంటే ఇక్కడిది జరిగేది ఈ బెట్టింగ్స్కు, ఈ జూదాలకు, వీటన్నిటికీ కొండారెడ్డికి వరదరాజులరెడ్డికి సంబంధం అంటగట్టేది ప్రయత్నం. అందరూ నీ మాదిరి అంటే కొండారెడ్డికి నువ్వు ఆల్రెడీ ఒక ఎక్స్ఎంఏ లేవు, మంచి మాటకారివి, నీకు కావాల్సినంత ప్రచారం వస్తుంది, మాట్లాడుతున్నావు కదా. మళ్ళా కొండారెడ్డికి వరదరాజులరెడ్డికి అంటగట్టే తప్ప నీకు ప్రచారం రాని పరిస్థితి ఏమన్నా ఉందా? ఎందుకంత దిగజారుతున్నావు? పోనీ నీ ఆత్మసాక్షికి చెప్పు. కొండారెడ్డి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి బెట్టింగులను కానీ లేకపోతే జూత నిర్వహణ కానీ చేసిన వల్ల ఎప్పుడైనా ఇంతకుముందు గతంలో చేసినారో బయట ఆదాయం మీద ఆధారపడి బతికేటోళ్ళ. ఒకసారి ఆత్మకు నీ గుండె మీద చేసుకుని నువ్వు చెప్పు, ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పు. నువ్వు కూడా గతంలో మా దగ్గర పనిచేసిన వరదరాజులరెడ్డి దగ్గర పనిచేసినవే కదా, కొండారెడ్డితో స్నేహం కూడా చేసినావు కదా, తెలియదా నీకు? ఎందుకు అబద్ధాలు అన్నీ మళ్ళీ నిన్న మాట్లాడేటప్పుడు మళ్ళీ నిలదీసిన తర్వాత నేను రాచమల్ అనేటోడు అబద్ధమే చెప్పడు అని ఒక మాట అంటేవి. మళ్ళీ నిన్న సాయంత్రం ఇది మేము వచ్చిపోయిన తర్వాత సర్ది చెప్పుకునే కార్యక్రమాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే ప్రెస్ మీట్లో రాజకీయంలో ఉన్నాక కొన్ని అబద్ధాలు చెప్పకుండా ఉంటామా అని అన్నాడు. అంటే నీకు ఆ ప్రెస్ మీట్ యొక్క ఉపయోగం ఎప్పుడు నీవు అబద్ధం చెప్పినావా, నిజం చెప్పినావా? ఒకటి నువ్వు మళ్ళీ ఒకసారి పెట్టినది రెండోసారి ఇంకొక రకం చెప్తావు, అది అందరికీ తెలుసు. కానీ ఒకటే ప్రెస్ మీట్లో నేను అబద్ధం చెప్పను అన్నావు. ఒకటో రెండో అబద్ధం రాజకీయాలు ఉన్నాక చెప్పకుండా ఎట్టుంటాము అంటున్నావు. నువ్వు నిజం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు ఎందుకు అంటే ఒత్తిడికి లోనయో లేకపోతే ఏదో అతను మా మునివారు వచ్చి అడిగిపోయినాడనే ఒక ఆందోళన, అంటే ఒక నాకు చిన్నతనం అయిందనో భావనతోనే నీకు సరిగ్గా పనిచేయలేదేమో, కరెక్ట్గా చెప్పలేకపోయినామని నేను అనుకుంటున్నా. కొండారెడ్డికి ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకో. నేను ఒక నైతికంగా కొన్ని ఆదాయాలకు జోలికి పోదలుచుకోలే నేను. అదేంటంటే సారా వ్యాపారం జోలికి కానీ, జూదం కానీ, మాంసం వ్యాపారం కానీ, ఈ 3 చేయను. నాకు సారా వ్యాపారం ఇక్కడ చేసేటప్పుడు మా నాయన ఎమ్మెల్యేగా ఉంటే ప్రొద్దుటూరులో సిండికేట్ జరుపుకుంటాము, నీకు పావుల భాగం ఫ్రీ భాగం ఇస్తాము, సిండికేట్ నడుపుకుంటాము, చాలా ఒత్తిళ్ళు తెచ్చినారు నా మీద. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఆ బొద్దు పుల్లపురసలే. ఏమన్నా నీకు తెలుసా లేదా? నిజమే కదా. ఆ బొద్దు డబ్బు కోసం అట్లా కన్నీ పెద్ద ఆయన ఒప్పుకోలే, నేను ఒప్పుకున్నానా? అట్లాంటిది అట్లాంటి వచ్చిన ఆదాయంతో ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నా పిల్లలకు బిస్కెట్ తినిపించను, నా పిల్లానికి మల్లెపూలు తెచ్చుకోను. అంటే ఈ 2 ఖర్చులని కాదు. ఎందుకు చెప్తానంటే వీటితో నా కడుపు నింపుకోను, నేను భోగాలు అనుభవించను. ఇట్లాంటి ఆదాయం నాకు వద్దు. బ్రతికినన్నాళ్ళు ఇట్లే మన నిజాయితీగా బతుకుతాం తప్ప ఇట్లాంటి ఆదాయాల జోలికైతే మేము పోము. ముఖ్యంగా జూదము, సారా, మాంసం ఈ వ్యాపారాల జోలికి పోము. ఎందుకు పోమంటే
కొన్ని మేమే నియమాలు ఏర్పరచుకున్నాం. ఆ నియమాలకు లోబడి బ్రతుకుతూ ఉన్నాం అంతే. ఒకవేళ నాకు అట్లాంటి పరిస్థితి ఇబ్బందికరమైతే ఇప్పుడు రాజకీయాల్లో ఉండబట్టి ఇదే ఇట్లా అంటున్నారు. రాజకీయాల్లోనే కాదు, నీ భూమి మీదనే ఉన్నాను. అట్లాంటి ఆదాయంతో బతకాల్సిన పరిస్థితి నాకు వస్తే సరేనా. ఇప్పుడు ఈ జూదం మళ్ళీ నేను ఎస్పీ పోలీస్ అధికారులకు వీళ్ళందరికీ తెలియజేస్తాను. పోలీస్ అధికారులకు కానీ, ఎస్పీకి కానీ, డిఎస్పీ గారికి కానీ లోతుగా పరిశీలన చేసి జూదంలో ఒకవేళ మీరు అంటున్నారు ఇంకోటి ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళనే పట్టుకున్నారు, టీడీపీ వాళ్ళను పట్టుకోలేదు అని. ఒకవేళ మీకు కొండారెడ్డికి కానీ వరదరాజుడికి కానీ ఆదాయం ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా, ఎప్పుడన్నా మా అధికారం వస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే నీ పార్టీ కలగలు అంటున్నారు, మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వస్తుందని. నీకు కళ నిజమైతే, నీ పగటి కళ ఒకవేళ పొరపాటున నిజమైతే ఈ పొద్దు కాదు ఆ పొద్దునే విచారణ చేసుకో. కొండారెడ్డికి కానీ వరదారెడ్డికి కానీ జూదంలోనూ కానీ లేకపోతే బెట్టింగ్స్లో కానీ ఎప్పుడైనా ఏలేమో పెట్టి ఉందా లేకపోతే ఆదాయం తిన్నారా అని. నువ్వు ఆదాయం ఆపొద్దు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు, ఆపొద్దు మానుకుంటారని కూడా అనుకున్నావేమో. ఆపొద్దు చేసే దాని గురించి కాదు, మేము ఈరోజు చేసింటే మీరు వచ్చిన ఆపొద్దు ఈరోజు చేసిన దాని మీద కూడా విచారణ చేసుకోండి. నేను ఇంత ఛాలెంజ్ చేసి చెప్తుండా. మీరు తర్వాత అధికారం వస్తే ఈరోజు మేము అట్లాంటి పనులు చేసింటే ఈరోజు చేసిన వ్యాపారాల మీదనే కూడా మీరు విచారణ చేసుకోండి. మరి నిన్ను కూడా అదేవిధంగా నేను అడుగుతుండా. మేము రక్తం అంటాం, హింసను ప్రేరేపించమని. నందం సుబ్బయ్యని చంపినారు. నందం సుబ్బయ్యని చంపింది ఎవరయ్యా? బంగారెడ్డి చంపి కొట్టింటేనే చచ్చిపోయింది. మరి బంగారెడ్డి మీద కేసు ఎందుకు పెట్టలే? మీరు అధికారం పోనీ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తావా? నువ్వు అడుగు ఒకసారి, నువ్వు బంగారెడ్డి మాకు సిబిసిఐడి ఎంక్వైరీ చేయమని చెప్పి తెలుస్తుంది మీ కథ. సిబిసిఐడి ఎంక్వైరీ చేయిస్తాం. బంగారెడ్డికి నీకు సంబంధాలు ఉన్నదే, నందం సుబ్బయ్య హత్య కేసులు ఉందో లేదో ఎంక్వైరీ చేయిస్తాం. మా శక్తి రక్తం నీ చేతులతోనే రక్తం, మీ ఇంట్లో మీ బావమతికి నీకు శక్తి రక్తం అంటింది. ఆ చంపింది నువ్వు పద్మశాలలోనే బీసీలనే. మళ్ళీ బీసీల గురించి పద్మశాల గురించి లేకపోతే రక్తం గురించి మాట్లాడుతున్నావు. ఇంకోటి క్యాసినో గీసినో అని కూడా మాట్లాడినావు. ఎస్, క్యాసినో జరిగింది. క్యాసినో నిర్వహించిన వాళ్ళను కూడా తేల్చమని చెప్పి ఎస్పీ గారికి నివేదించడం జరిగింది. మళ్ళా అప్పీల్ చేస్తున్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా. దయచేసి దీనికి ఆల్రెడీ ప్రెస్లో వచ్చింది, షణ్ముఖ రెడ్డిని ఇంకొకరు ఏదో సంబంధాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అట్లా ఇట్లా అని. దాన్ని లోతుగా పరిశీలన చేసి ఇక్కడి నుంచి గోవాకు తీసుకుపోయి క్యాసినో ఎవరు నిర్వహిస్తున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఒకవేళ దీనికి అధికార పార్టీ రంగులు ఎవరన్నా వేసుకొని దుప్పటి కప్పుకొని దొంగ వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ పక్క ఓట్లేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని అట్లా చెప్పుకునేటోళ్ళు ఎవరున్నా ఉంటే అట్టటోళ్ళను కూడా నిగ్గు తేల్చి వాళ్ళను కూడా బయటకు తీసి, ఎందుకంటే తోక పట్టుకుంటే మొత్తం వస్తుంది. ఆ వెనకలు ఉండేటోళ్ళను మొత్తం తేల్చి దాన్ని పరిశీలన చేసి దాన్ని కూడా అదుపు చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు నివేదిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.